ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక వీడియో పెడుతున్నాము. ఆ వీడియో వచ్చేసరికి లీజ్కి ఇస్తారంటండి. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది వచ్చేసరికి పల్నాడు జిల్లా కుర్చేడు వెళ్ళే దారిలో ఉందండి. కొంచెం లోపలికి రావాలి. కుర్చేడు దగ్గర నుండి ముత్యంజయపురం రావాలి. సో అక్కడి నుండి లోపలికి వస్తే ఊరు ఉంటుంది అన్నమాట. ఆ ఊర్లో ఇట్లా ఒక రోడ్డు వస్తుంది. సో ఇట్లా ఉంది, పెద్ద ప్లేస్ అన్నమాట. సో ఇదంతా కూడా 75 సెంట్స్ ఉంటుంది. 20 సెంట్లో చెప్తాను. సో చూద్దామండి, క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చేసరికి మొత్తం 75 సెంట్లు ఉంటుందండి. సో ఇది ఎంట్రన్స్. సో ఎదురుగా మనకి గేట్ ఎదురుగా మనకి ఇట్లా షెడ్ అయితే ఉంటుంది. దాని పక్కన కూడా ప్లేస్ ఉందండి. సో చుట్టూ కూడా ఫినిషింగ్ ఉంది. సో ఇటు చుట్టూ కూడా మీకు ఫినిషింగ్ ఉంటుంది. గేట్ దగ్గర నుండి కూడా మొత్తం ఫినిషింగ్ ఉంటుందండి. ఆ ఫినిషింగ్ మొత్తం కూడా ప్లేస్ అన్నమాట. లీజ్కి ఇస్తారు ఇదంతా కూడాను. సో రౌండ్గా మనకి ఇలా ఉంటుంది. మళ్ళీ గేట్ వైపు కూడా. సో ఇది ఎంట్రన్స్ అండి ఇక్కడ. సో మీకు ఇటు సైడ్ కూడా చూపిస్తాను నేను. చాలా పెద్ద ప్లేస్ అండి. బిజినెస్ చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కనుక చక్కగా లీజ్కి తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ షెడ్ పక్కన ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఇంత ప్లేస్ ఉంటుందండి. షెడ్కి రైట్ సైడ్లో అండి. ఈ షెడ్కి రైట్ సైడ్లో ఉంటుంది. ఇంత స్పేస్ అయితే ఉంటుంది. సో షెడ్కి లెఫ్ట్ సైడ్ కూడా చూద్దామండి. సో షెడ్కి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నానండి. సో లెఫ్ట్ సైడ్ ఇంకా పెద్ద స్పేస్ అయితే ఉంటుంది మీకు. సో ఇట్లా ఉంటుందండి. మన లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఫినిషింగ్ ఉంది కదండి, అక్కడ ఫినిషింగ్ ఉన్నంత వరకు కూడా ఉంది స్పేస్. సో ఇట్లా అన్నమాట. సో స్టార్టింగ్ ఎంట్రన్స్లోకి వెళ్ళిపోదాం. సో ఎంట్రన్స్లో మనకి ఇట్లా రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. 3 రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉండే వాళ్ళకి యూజ్ అవుతాయి అన్నమాట అవి. సో ఇట్లాగా గదులుగా వేశారండి. మనం గొర్రెలు, మేకలు లేదు ఫామ్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, లేదు గేదెల ఫామ్ పెట్టుకోవచ్చు. సో ఇట్లా ఏదైనా ఫామ్ పెట్టుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా విజిట్ అవ్వచ్చండి. సో ఇట్లా అన్నమాట. ఇదంతా కూడా ఒక గది. సో ఈ గదిలో మీకు ఇలా వచ్చేస్తుందండి, మేత వేసుకోవడానికి కానివ్వండి. సో ఇంకా మీరు ఏ పర్పస్కైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా గాడి అయితే వస్తుంది. సో ఇక్కడ వాల్ ఉంది కదండి, ఆ వాల్ వరకు కూడా ఒక రూమ్ అన్నమాట. నెక్స్ట్ ఈ వాల్ దగ్గర నుంచి ఇంకొక రూమ్ అన్నమాట ఇదంతా కూడా. సో సేమ్ అటువైపు కూడా అంతే ఉందండి. సో సేమ్ అన్నమాట. కాకపోతే అటు గాడి అనేది ఇంకా ఏం కన్స్ట్రక్షన్ జరగలేదు. సో ఇటువైపు మాత్రమే మీకు గాడి ఇచ్చారు. సో టోటల్ వ్యూ లోపల నుండి ఇలా ఉంటుంది. సో ఇట్లా రూమ్స్ ఉన్నాయి కదండి, రూమ్స్ పక్కన స్పేస్ ఉందన్నాను కదా. ఆ స్పేస్లో మనకి 2 బోర్లు అయితే ఉన్నాయండి.
సో మనకి అక్కడ ఒక బోర్ కనపడుతుంది. సో అండ్ ఇక్కడ ఒక బోర్ ఉందన్నమాట. మనకి 2 బోర్లు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇదిగోండి, వాటర్కి అయితే ఏ ప్రాబ్లం లేదు, బోర్ యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఒక సైడ్ నుంచి చెప్పాలి అంటే షెడ్ ఇలా ఉంది. సో అది మనకి అక్కడ రూమ్స్ అనమాట అండి. అవి ఎవరైనా ఇక్కడ స్టే చేసే వాళ్ళకి రూమ్స్ ఉన్నాయన్నమాట. చక్కగా ఫ్యామిలీ స్టే చేయొచ్చు ఇక్కడ. మీకు ఆ రూమ్స్ కూడా నేను చూపిస్తానండి. సో ఇదండి ఎంట్రన్స్ అది. సో ఎంట్రన్స్ పక్కకు వస్తే మనకి ఇక్కడ వాల్ వస్తుంది, ఒక వాల్. సో ఇట్లా 3 రూమ్స్ అనమాట. 3 రూమ్స్. సో నేను ఎవ్రీ రూమ్ మీకు చూపిస్తానికి, సో మీకు రూమ్ కూడా నేను చూపిస్తానండి. రూమ్ ఫెసిలిటీ కూడా బాగుంటుంది. సో ఇది ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారండి. సో స్టవ్ పెట్టుకోవడానికి అక్కడ ర్యాక్స్ ఇచ్చేశారు. సో ఇటు కూడా స్పేస్ ఉంది కదా. సో ఈ విధంగా ఒక ఫ్యామిలీ ఉండడానికైతే ఇచ్చారండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి వాష్రూమ్ ఇచ్చేసారనమాట. ప్రజెంట్ స్నానం చేయడానికే వీలుందండి. సో బిల్ చేసి అయితే ఇస్తారు స్నానం చేయడానికి. సో ఇట్లా ఒక ఫ్యామిలీ లీవ్ చేయడానికి అది వచ్చేసరికి మీకు వాష్రూమ్ అని చెప్పాను కదండి. సో ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇది ఫస్ట్ రూమ్ చూసేసాం కదండి. సో సెకండ్ రూమ్ అనమాట. సేమ్ ఉంటుంది, బట్ వాష్రూమ్ అయితే ఏం లేదు ఇందులో. సో మిషన్స్ ఉన్నాయండి. సో ఇట్లా ఏదైనా స్టోరేజ్కైనా యూస్ చేసేసుకోవచ్చు, లేదు ఫ్యామిలీస్కైనా ఇవ్వచ్చు అనమాట. సో అది మీరు ఎలా యూస్ చేసుకోవాలి అనుకున్నా అది యూస్ చేసుకోవచ్చు. సో థర్డ్ రూమ్ అండి. థర్డ్ రూమ్లో కూడా స్టోరేజ్ పెట్టేశారనమాట ఇక్కడ, బట్ మీరు ఏదైనా యూజ్ చేసేసుకోవచ్చు. సో ఇవండి 3 రూమ్స్. సో మీకు చుట్టూ వ్యూ కూడా ఒక్కసారి నేను అలా చూపించేస్తాను. సో ఇలా ఉంటుందండి, పెద్ద షెడ్ అనమాట. చక్కగా బిజినెస్ చేసుకోవచ్చు. సో టోటల్గా చాలా స్పేస్ అనమాట. చాలా పెద్ద స్పేస్ ఉంది ఇక్కడ, చూసుకోండి. షెడ్ కూడా ఉంది. సో లోపలికి చాలా స్పేస్ అయితే ఉంది, పక్కన కూడా ప్లేస్ ఉందండి. సో ఎట్లయినా సరే దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇంకా రెంట్ విషయంకి వస్తే మీరు వచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు అండి. వెరీ రీజనబుల్ ప్రైస్కి మనకి రెంట్కి ఇస్తారు, నో ప్రాబ్లం. సో చక్కగా చూసుకోవచ్చు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవి చక్కగా లీజ్కి తీసేసుకోండి. సో థ్యాంక్ యూ ఆల్, బై బాయ్.